పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరులారా, క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చక్కటి ఒక వచనాన్ని గురించి మాట్లాడుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా రాయబడింది: ఈ మనుషులు నన్ను పెదవులతో ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, అవును, ఈనాటి క్రైస్తవ సమాజంలో మనం చూస్తే చాలా వరకు మనుషులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా పెదవులతో ఘనపరిచేవారిగా ఉన్నారు, కానీ హృదయము దేవునికి దూరంగా ఉంది. పిల్లలు పెదవులతో ఘనపరచడానికి, 10 మంది చేత మెప్పు పొందడానికి వారి ఆరాధన చేస్తూ ఉన్నట్లు కనబడుతున్నారు. ప్రియ సహోదరులారా, పెదవులతో ఘనపరచడం కాదు కానీ హృదయముతో ఆరాధించాలి. అందుకే దేవుడు తన జీవగ్రంథంలో ఈ రీతిగా మరో మాటను రాయించారు. అదేమిటంటే, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అని దేవుడు సెలవిచ్చారు. దేవుణ్ణి ఆరాధించటం అనంటే, స్తుతించటం అనంటే ఆత్మతో ఆరాధించాలి. అంటే ఆత్మపూరితలై ఆరాధించాలి. నీ దేవాలయంలో నువ్వు కూర్చున్నప్పుడు, మోకరిల్లినప్పుడు, నిలబడినప్పుడు నీ ఇరుగు పొరుగు వారితో నీవు సంబంధం లేకుండా దేవునిపైనే నీ మనసు లగ్నం చేసి, దేవునిపైనే నీ మనసును నెలకొల్పి ఆరాధించాలి. ఆత్మపూరితులవ్వాలి. ఎంతమందికి నాడు ఈ సంఘాలలో ఆత్మపూరితులు అవుతున్నారు? ఆత్మపూరితమైనటువంటి ఆరాధన చేస్తున్నారంటే చాలా కొలది మంది మాత్రమే చేస్తున్నారని మనం తేటతెల్లంగా చెప్పవచ్చు. సహోదరులారా, దేవుణ్ణి ఆరాధించటం, స్తుతించటం అనేది ఆత్మతో చేయాలి. రెండవది సత్యముతో చేయాలి. సత్యము అనగా యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, దేవుని వాక్య సత్యము అనగా నువ్వు ప్రార్థన చేసినా అది దేవుని మాటలై ఉండాలి. కల్పిత మాటలు, నీ సొంత జ్ఞానము ప్రార్థనలో పనికిరాదు. సహోదర, గుర్తుపెట్టుకో. రెండవది, నువ్వు పాట పాడినా, దేవుని నామాన్ని స్తుతించడానికి ఒక మంచి పాట పాడినా కానీ ఆ పాట దేవుని వాక్యాలై ఉండాలి. వాక్యమే పాటగా కలిపి పాడాలి. రెండవది, మూడవది, ప్రసంగము చేసిన ప్రసంగము దేవుని మాటలే చెప్పాలి తప్ప, బైబిల్లో ఉన్న వచనాలే చెప్పాలి తప్ప నీ సొంత మాటలు క్రోడీకరించడానికి అవకాశమే లేదు. కథలు చెప్పడానికి అవకాశమే లేదు. నీకేదో తోచినట్లు నువ్వు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది బోధే కాదు. ప్రియులారా, దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా కరాఖండిగా ఉండాలి. కానీ ఎవరినో మెప్పించడానికి, ఒక తెగవారిని మెప్పించడానికి, ఒక గ్రూపు వారిని మెప్పించడానికి ఉండే విధంగా మన బోధ ఉండకూడదు. బోధకుడు ఎవరికి లోబడి జీవించకూడదు, ఎవరికి లోబడి ప్రసంగాలు చెప్పకూడదు. బోధ ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు. ఫలానా వాళ్ళు బాధపడతారండి ఇలా ప్రసంగం చెబితే అని అనుకుంటున్నారా? అవరమండి, ఎవరో బాధపడతారని కాదు. ఇక్కడ బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. కథలు చెప్పకూడదు. మన పూర్వీకులు మనకు నేర్పినటువంటి సాంప్రదాయాలను మనం కొనసాగించాలి. అది దైవ భక్తిని ఆటంకం కలిగించేదిగా ఉండకూడదు. ఒకవేళ మన సాంప్రదాయం కానీ, ఆచార వ్యవహారాలు కానీ దైవ భక్తిని, దైవ కట్టడలను, ఆజ్ఞలను మీరేవిగా ఉంటే ఆ కట్టడ వ్యర్థము, నువ్వు చేసే ఆరాధన వ్యర్థము. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడం పెదవులకు మాత్రమే పరిమితమైతే ఎట్లా? అది చేష్టల్లోనికి రావాలి. స్తుతి, ఆరాధన, దేవా, ప్రభువా, ప్రభువా అని గంటల కొద్దీ సంగీత వాయిద్యాలతో దేవుణ్ణి గణపరిస్తే, సంగీత వాయిద్యాలతోనూ, మేళ తాళాలతోనూ, మెరుపులతోనూ, లైటింగ్స్తోనూ పెద్ద పెద్ద కూడికలు ఏర్పాటు చేస్తే, స్తుతించి కేవలం పెదవులతో చేస్తే ప్రయోజనం ఏమిటి? లక్షల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరులాగా పాడు చేయడం తప్పితే. ప్రియ సహోదరులారా, అటువంటి ఆరాధన ఎలా అనిపిస్తుంది తెలుసా? బాలుదేవతలకు చేసినటువంటి పాత నిబంధనలో ఆరాధన చేశారు కదా, 450 మంది ప్రవక్తలు, బాలుదేవత ప్రవక్తలు, అట్లా కనబడుతుంది. దేవుని ఆరాధించటువంటి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ప్రియులారా. అప్పుడు దేవుడు నీ ఆరాధన ఆలకిస్తాడు. నీకు కావలసిన దీవెనలు నీకు, నీ కుటుంబానికి, నీ సంఘమునకు ప్రసాదిస్తాడు. కాబట్టి అటువంటి మేలులు మీ అందరూ పొందుకోవాలని క్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.